అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు మొహరం స్పెషల్ రోటీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో వాడే వస్తువులతోటే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. 1/2 టీ స్పూన్ సోప్, 4-5 యాలకుల పౌడర్, 1/4 టీ స్పూన్ ఉందండి అది, 1/2 కప్ బెల్లం, 1 కప్పు గోరువెచ్చని నీళ్ళు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవన్నీ చక్కగా కరిగిపోయేంత వరకు కలిపి పక్కన పెట్టేద్దాం. ఇదంతా ఒక సిరప్ లాగా అయిపోవాలండి. బెల్లం ఇందులో ఇది చక్కగా కరిగిపోవాలి. ఈ మూడిటి ఫ్లేవర్ ఇందులో వచ్చి చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇది కాసేపు పక్కన ఉంచుదాం. ఇప్పుడు మనం ఇంకో గిన్నెలో 1 కప్పు ఉప్మా రవ్వ, ఇప్పుడు ఇందులో 1/2 కప్పు గోధుమ పిండి, అదేవిధంగా 1/4 కప్పు కొబ్బరి పౌడర్. మీరు కుడక పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మామూలుగా మనకు బయట దొరికే పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 చిటికెడు ఉప్పు. ఈ మిశ్రమాన్ని మనం చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు నెయ్యి యాడ్ చేయండి, నూనె అస్సలు వాడకండి. నెయ్యి యాడ్ చేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ నెయ్యి ఈ పిండి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మనం రొట్టె కాల్చేటప్పుడు చక్కగా లోపలి వరకు కూడా అంతా ఉడికిపోయేలాగా ఉంటుందండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి కలిపేసేయండి. అంత పిండి అంతా కలిసిపోయేలాగా నెయ్యి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ అంటే 2 టేబుల్ స్పూన్లు కాజు యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కర్బూజా గింజలు, ఇది 1 టేబుల్ స్పూన్, బాదం పప్పు ఇది కూడా కట్ చేసి 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి మళ్ళీ చక్కగా కలిసిపోయేలాగా చక్కగా కలిపేద్దాం. ఇలాగా అన్నీ కలిపేసేయండి. చూడండి ఒకసారి నేను మీకు పిడికిట్లో పట్టి మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా పట్టుకోగానే ఉండలాగా రావాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న సిరప్ని, బెల్లం సిరప్ని చక్కగా ఒకసారి ఇలా ఊపేసి యాడ్ చేసుకోండి. కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండి అంతా కలిపేసేసుకోండి. ఇదిగో ఇలా నేను చూపిస్తున్న విధంగా చక్కగా కొంచెం కొంచెంగా సిరప్ యాడ్ చేసుకుంటూ కలిపేసేయండి. ఇలా కలపడం వల్ల రవ్వ చక్కగా నానిపోయి, ఇందులో మనం పిండి కూడా వేసాం కదా, పిండి ఆ రవ్వ చక్కగా ఆ సిరప్లో నానిపోయి చక్కటి టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయాలి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పాలి. మేము మొహరం అప్పుడు దీన్ని స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ ఫుడ్ కూడా. బెల్లం ఉంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు అలా మూత పెట్టేసి 10 నిమిషాల వరకు పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసేయండి. చూడండి ఎంత చక్కగా ఆ సిరప్ అంతా ఇందులో కలిసిపోయిందో. ఒకసారి కలిపేశాక దీన్ని ఇప్పుడు మనం రోటీ ప్రిపేర్ చేసుకుందాం. నెయ్యి తీసుకోండి. కొంచెం నెయ్యిని చక్కగా చేతికి ఇదిగో ఇలా తీసుకొని చక్కగా చేతికి అప్లై చేసుకోండి. చేతికి అప్లై చేసుకున్నాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి చిన్న చిన్న ఉండలుగా మీకు ఏ సైజులో అయితే రోటీ కావాలనుకుంటున్నారో
ఆ సైజులో మీ ఇష్టం. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా రోటీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగో నేనైతే ఒక పూరి సైజు రోటీ, మిగతావి కాస్త చిన్న చిన్నగా మీకు నేను చేసి చూపిస్తున్నానండి. ఇగో ఇలా గుండ్రంగా ప్రెస్ చేసేయండి. ఇప్పుడు దీని మీద కొన్ని కర్బూజా గింజలు, బాదం కట్ చేసి పెట్టిన ముక్కలు చక్కగా గార్నిష్ చేసేసుకుందాం. చూడ్డానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా చక్కగా ఉంటుందండి, టేస్టీగా. ఇలా మనం దీన్ని చక్కగా ప్రెస్ చేసేసుకుందాం. దీని మీద ఇప్పుడు కొంచెం గసాల కూడా బాగుంటుందండి, తినడానికి కూడా గార్నిషింగ్ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇగో ఇలా ప్రెస్ చేసేయండి. మీకు ఇంకా కాస్త పల్చగా కావాలనుకుంటే పెనం మీద వేశాక మళ్ళీ ఒకసారి అప్పుడు కొంచెం పల్చగా మీరు ప్రెస్ చేసేయచ్చండి. చూడండి, ఇగో ఇలా చక్కగా గార్నిష్ చేసేసుకోండి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. నేను చూపించినట్టుగా ప్రెస్ చేయండి. రండి, దీన్ని ఒకసారి మనం ఫ్రై చేసేసుకుందాం. ప్యాన్ పెట్టానండి, నెయ్యి, 1 టీ స్పూన్ నెయ్యి చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోటీని దీని మీద వేసేయండి. ఇదిగో ఇలా మీరు రోటీ ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నారో ఆ సైజు వరకు మీరు ప్రిపేర్ చేయండి. ఇదిగో ఇలా కాస్త పెద్దగా అయితే మనకు ఫ్లిప్ చేయడానికి అంటే తిప్పి వేసుకోవడానికి కష్టంగా ఉంటుందండి. చిన్న చిన్నవిగా అయితే మనం చక్కగా ఈజీగా ఫ్లిప్ చేసేసుకోవచ్చు, తిప్పి వేసేసుకోవచ్చు. చపాతీని 2 వైపులు కాల్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది కాస్త పెద్దగా ఉండడం వల్ల నేను ఇంకో స్పూన్ సహాయం తీసుకొని దీన్ని ఇలా తిప్పివేయాల్సి వచ్చింది. అదే చిన్నవిగా ఉంటే అవసరం లేదు, మనం చక్కగా ఈజీగా తిప్పేసుకోవచ్చు. అన్నీ ఇలానే తిప్పేసేయండి. చక్కగా 2 వైపులు కూడా దూరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసేయండి. 2 పక్కల ఇలా కాలాక గార్నిషింగ్ కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వస్తుందండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకటి తిప్పేసి చక్క కలర్ వస్తుంది. అలా వచ్చిందంటే అయిపోయింది అన్నట్టేనండి. చూడండి, ఇదిగో ఎంత చక్కగా వచ్చేసిందో, ఇది అయిపోయింది అన్నట్టేనండి. ఇదిగో చూసారా, వావ్, చాలా బాగా వచ్చిందండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే సూపర్ కుదిరిందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు ఇంట్లో ఉన్న సామాన్లతోనే ఈ రోటీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. రండి, సర్వింగ్ ప్లేట్లోకి చక్కగా సర్వ్ చేసేసుకుందాం. నేను చేసిన ఈ రోటీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూడండి, ఎంత చక్కగా ఇంట్లో ఉన్న సామాన్లతోనే మనం ఈ మొహరం స్పెషల్ రోటీని ప్రిపేర్ చేసుకున్నాం. చూసారా, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.